హాయ్ అందరికీ. సో క్యాప్చర్ అయితే ఆల్మోస్ట్గా చదివే ఉంటారు కదా. సో ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళామంటే మా ఫ్రెండ్ బర్త్డే. సో ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే. సో మా ఫ్రెండ్స్ అందరూ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. సో కలుద్దాం ఓకేనా. సో ఫామ్ హౌస్ పేరు వచ్చేసి లేక్ వ్యూ స్టే అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ ఈ డాగ్ అయితే ఉంది ఇక్కడ, బ్లాక్ డాగ్. మా ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫామ్ హౌస్లో. సో చూద్దాం. ఆల్మోస్ట్ నేను రీచ్ అయితే అయిపోయినా. లోపలికి వెళ్ళాక చూద్దాం మా వాళ్ళు అయితే ఎంజాయ్మెంట్ ఎట్లుందో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, పూర్తిగా చూడండి. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో వచ్చేసింది ఫామ్ హౌస్, అక్కడ కనిపిస్తుంది కదా. సో మనం లోపలికి వెళ్ళాలా, ఇలా ఇక్కడ కారు ఉంది కదా. డాన్స్ అయితే ఆడుతున్నారు అంట, చూడండి ఇట్లా లైన్ కట్టిరు, ఫామ్ లో ఉన్నారు. సేమ్ మన అన్నం పెడతా చూసిన అన్నదాని వీడియోడు అస్సలు ఇగో షర్ట్ కూడా వేసుకోలేదు, మనం అందరూ వేసుకున్నాడు, వీడు వేసుకోలే. మా వాడైతే వడ్డిస్తున్నాడు బిర్యానీ. సో నేను కూడా అందరితో కలిసి తిందామని వెళ్ళాను. సో అందరితో కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరు. సో ఇట్లాంటి మెమొరీస్ అయితే ఎప్పుడు రావు. సో ఇలా ఎంజాయ్ చేయాలి. ఈ లైన్ సెటప్ ఏంటంటే, మేము ఏ స్టెప్ వేయాలని అనుకొని చిన్న స్మాల్ రీల్ చేసుకుంటున్నాం. సో ఎక్స్ప్లెనేషన్స్ అయితే అయిపోయింది, చాలామంది ఉన్నాం కదా. సో ఇలా ఎంజాయ్ అయితే చేసినాం, మస్తు అనిపించింది. మా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు సాంగ్ కోసం. మా వాడు చూడు ఎంత పైన ఉన్నాడు, కష్టపడుతున్నాడు వీడియోగ్రాఫర్. ఇగో మా వాడు అయితే ఎప్పుడు ఏమన్నా అంటే ఫామ్ హౌస్ లో 20,000. మా వాళ్ళు అందరు బయటకు వచ్చిర్రు కదా, మంచిగా ఆడుకుంటారు వాళ్ళందరూ. అప్పుడు మా వాడు యాంగ్రీ అయిపోయింది, కోపం అయిపోయింది మా వాడు. అంటే మా ఓన్ మీద కోపం. అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లా కోపాలు ఇవన్నీ వస్తుంటాయి కదా, కొంచెం సేపట్లో పూరి అవుతాడు మా వాడు. చూడండి పూరిపాయ్ అంటారు మా వాడిని. మా వాడు కూడా ఎట్లా నవ్వుతుండు. अरे अब्दुल भाई नक्को ऐसा नक्को पोड़ो भाई. पूरी भाई बोले तो अब्दुल भाई అందరు బయటకు వచ్చిర్రు భాయ్. అయితే మా వాడు చూడు లోపలనే ఉంటుండు. ఏమన్నా అంటే అరే ఫామ్ హౌస్ 20,000 కట్టినాం రా, అసలు మేము రాము అని చెప్పి. మా వాడు అయితే ఇటు ఇట్లనే తేలుతుండు. ఇక ఒక్కడే భయ్ రాబాయ్. ఎందుకు భయ నీకు స్విమ్మింగ్ పూల్ అంటే అంత ఇష్టము? స్విమ్మింగ్ పూల్ అంటే మస్తు ఇష్టం భయ. మా వాడు ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ అయితే ఎప్పుడు వదలడు. ఇప్పుడు ఫామ్ హౌస్లో అయితే పైసలు పోతాయి అని చెప్పేసి 20,000 ఎందుకు కట్టినామని చెప్పేసి మన స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ అయితే చేస్తాడు. ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఎంజాయ్ చేసిరు. ఇక స్విమ్మింగ్ పూల్ ఎవ్వరు లేదు చూడు, అందరు పైకి వచ్చిరా. వాడైతే నీళ్ళలోనే ఉన్నాడు. ఇక మా వాడు అట్లా డిఫరెంట్గా చేస్తున్నావు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలా డ్యాన్స్ ట్యాగ్. మా వాళ్ళు మా ఆకాశ్ గారిని పిలుస్తుర్రు, వాడు అస్సలు వస్తలేదు. స్విమ్మింగ్ పూల్ అంటేనే పడిదేస్తుండు, అందులోనే వస్తుండు మళ్ళా వస్తుండు. మా వాడు వస్తుండే బయట కిడ్స్ కొట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళలో ఆడి ఎట్లనో అనిపిస్తుందంట. మా వాడు చూడండి ఎట్లా కొట్టుకుంటారు. అది స్విమ్మింగ్ నీళ్ళలో చేస్తారు కదా, మనం భూమి మీద చేస్తుంది. మా వాడు కొత్తగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు అయితే మొత్తం ఎంజాయ్ చేస్తారు, కింద వండుకొని ఎంజాయ్ చేస్తారు. ఇక స్విమ్మింగ్ పూల్ అయిపోయింది మొత్తం, ఇక కింద వండుకొని ఎండ కొట్టాడు. వీడియో తీస్తురా అసలు. మా వాళ్ళు ఏమో క్రేజీగా చేస్తారు అని. మా వాడు మళ్ళా స్విమ్మింగ్ పూల్గా అయినావు. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చేస్తే మస్తు మజానే వేరు. చాలా ఎంజాయ్మెంట్ అయితే చేసినాం.
అయితే మన ఇల్లులో అయితే ఎట్లున్నాయో చూద్దాం. వాళ్ళందరూ ఇట్లా చెప్పులైతే వేసారు. ఇదే ఫస్ట్ రూమ్. సో బెడ్ అయితే బాగానే ఉంది. లెట్ స్కూల్ అన్నమాట. బ్యాగులు అన్నీ వాడేసారు ఇక్కడ బెడ్ మీద. సో కొన్ని బ్యాగులు అయితే ఇన్నే ఉన్నాయి చూసిరుగా. ఏసీ అయితే ఇచ్చారు ఒక రూమ్. ఈ రూమ్లో బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం. బాత్రూమ్ అయితే బాగానే ఉంది. గీజర్ కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ రూమ్ అయితే చూద్దాం మనం కంటిన్యూగా. మా వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. బయట అయితే ఫోటోషూట్ ఇవన్నీ చేస్తారు. ఇక మా వాడు లోపలికి బయటకు వచ్చింది. ఇక మన కూడా వచ్చింది. ఇది నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ అన్నమాట. సెకండ్ రూమ్ ఇది. సో ఫ్యాన్ అందులో కూడా ఉంది. ఫ్యాన్ బాత్రూమ్ చూడండి. ఆల్మోస్ట్ చీకటి ఉంది. ఇలా గీజర్ కూడా ఉంది. ఇలా కూడా గీజర్ ఉంది. ఇలా లైట్ వేయలేదు. ఇంకా మా వాళ్ళు వేయలే. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక పాయింట్ పడేసిండు. బ్యాగ్ పెట్టినప్పుడు మా వాడు ఈయన బయట డాన్స్ చేస్తుంది. మనం థర్డ్ రూమ్కి వెళ్తున్నాం. థర్డ్ రూమ్కి అయితే వెళ్తున్నాం. సోఫాలు అయితే బాగున్నాయి. సో క్యారమ్ బోర్డ్స్ ఇవన్నీ. క్యారమ్ బోర్డ్స్ అయితే ఆడుకోవచ్చు. స్ట్రైకర్ ఎక్కడుంది? స్ట్రైకర్ ఏమో వాడేసి బాగుంది. సో ఏదో గేమ్స్ ఉన్నాయి. పీస్ఫుల్ అయితే ఉంది ఇట్లా కూర్చోవడానికి. ఇంట్లో వదిలే ఏసీ ఉంది. ఫ్యాన్, ఏసీ. సో మనం ఇంకొక నెక్స్ట్ రూమ్ వెళ్దాం. ఇప్పుడు ఫోర్త్ రూమ్ ఇది. ఫోర్త్ రూమ్. మా వాడు మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిండు. మా వాడు వస్తూనే ఉన్నాడు. ఇందులో కూడా మా వాళ్ళు ఏం చేసారు అంటే బట్టలు తలిగేసారు. ఇంతే సింపుల్గానే ఉన్నాయి రూమ్లో అయితే. ఒక్కొక్కటి బయట స్విమ్మింగ్ పూల్. సో ఇది బాత్రూమ్ అనుకుంటా. యా బాత్రూమే. సో దీంట్లో కూడా గీజర్ ఉంది. 4 రూమ్స్ ఇప్పటికి అయిపోయినాయి. సో ఇది గాయ్స్. సో అయితే 4 రూమ్స్ అయితే ఉన్నాయి కింద అయితే. మొత్తానికి అయితే మనం ఇంకా పైకి వెళ్ళాలి. పైన కూడా ఒక రూమ్ ఉంది. సో మనం చూద్దాం. సో వెళ్దామా? డోర్ అయితే ఎత్తలేదు. సో మా వాళ్ళు అయితే ఇంకా ఎంజాయ్ అయితే చేస్తారు. పాట పెట్టుకోరు. సో మనకైతే ఇట్లా కూర్చోవడానికి అయితే మంచి ప్లేస్ ఉంది. సో గార్డెన్ టైప్లా ఉంది. సో మనం ఇంకా పైన రూమ్స్ చూద్దామని అనుకున్నాం కదా. సో ఈ నిచ్చెనలో ఎక్కాలి. సో ఇప్పుడు వెళ్తున్నాం. సో మనం పైకి వెళ్తున్నాం. పైన రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లైమేట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే. వావ్, అంటే ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది వ్యూ అయితే. మామూలు కింద స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటారు. మంచిగా పాటలు పెట్టుకుంటారు, డ్యాన్స్ ఆడుతారు, ఎంజాయ్ అయితే చేస్తారు. గార్డెన్, సన్సెట్ అయితే మంచిగా ఉంది. సన్సెట్ అవుతుంది. ఇదే రూమ్ ఉందన్నమాట బయట పైన అయితే. చాలా బాగుంది. ఫామ్ హౌస్లో అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం. మొత్తం అది స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం మా వాళ్ళు. ఇది ఇష్టం చూస్తాం ఎట్లా ఆడుకుంటారు. వాళ్ళు ఎట్లుంటారు మా వాడు కూడా. వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఫామ్ హౌస్లో. మా మామూలు పట్టే ఇగో. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉంది రూమ్ మాత్రం. వెళ్దాం, మనం చూస్తాం. చూడండి సన్సెట్ అయితే చాలా, క్లైమేట్ అయితే బాగుంది ఇక్కడ. వెళ్దాం లోపలికి. నా జుట్టంతా ఇట్లా ఎందుకైంది ఇప్పలా? నీళ్ళల్లా ఎంజాయ్ చేసిన కదా, అంత రింకులు రింకులు అయిపోయింది. సో అందుకే ఇట్లా అయిపోయింది. వా, ఇక్కడ ఒక లైట్ అనేది ఎక్స్పోజ్ అయింది కాబట్టి, లైట్ అనేది ఉంది, ఎక్స్పోజ్ అవుతుంది ఫేస్ మీద. సో ఇక్కడ గ్లో అనేది కనిపిస్తుంది కొద్దిగా. ఇంకా ఇదే బాత్రూమ్, బాగానే ఉంది బాత్రూమ్ అయితే. ఓకే, గ్రీజర్, బాత్రూమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్.
ఇందులో అయితే మా వాళ్ళు ఏం పెట్టలేదు, పైకి ఇంకా రాలేదు, వచ్చిరు కానీ ఆల్మోస్ట్ కిందనే సామాన్ అయితే పెట్టుకున్నారు. దీనిలో కూడా ఏసీ ఉంది. సో ఫామ్ హౌస్ అయితే ఆల్మోస్ట్ హ్యాపీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నైట్ ఎలా ఉండబోతుందో మీరు చూడాలి, ఓకేనా. మా అబ్బాయి అయితే మొత్తానికి రెడీ అయితే చేస్తుంది. పుష్పలా మొత్తం అదే చేస్తుంది రైటా. ఇది రంగుల కలర్స్ అండి. సో వాటర్ తోటి కడిగితే పోతాయి. సో ఇలా ఎందుకు చేసుకున్నామంటే, సో ఒక షార్ట్ వీడియో చేద్దామని ఫన్గా అయితే చేసాము. సో షార్ట్ వీడియో అనేది యూట్యూబ్లో ఉంది, చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా వాడు అయితే ఇట్లా పూర్తిగా అయితే రెడీ చేసిండు అని పుష్పలా. సో తగ్గేదే బేకరీ స్టార్ట్. ఇది కరెక్ట్ ఉంది. అట్లన్నారు. ఇలా నేను నెత్తి మీద చేపెట్టుకున్నానంటే వాళ్ళు ఎలా చేశారు చూసారు కదా. సో ఫన్. సో 2-3 టేక్స్ తీసుకుంటే కానీ వాళ్ళతో కాని పని అనమాట. సో ఇలా ఉంటుంది వీడియోస్ చేసే ముందు. సో మొత్తానికైతే చేసాము. సో ఫన్గానే ఉంటుంది వీడియో, షార్ట్ వీడియోలో ఉంది, మీరు చూసేయండి. మొత్తానికి అయితే రాత్రి అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఏమో బ్రేకప్ సాంగ్ ఏదో పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్రొజెక్టర్ అయితే ఉంది, ఇప్పుడే చూస్తున్నా. అంటే వచ్చినప్పుడు చూసినా కానీ ఇప్పుడే ఆన్ చేసిరు మా వాళ్ళు. ఇప్పటిదాకా నేను రూమ్లో ఉండే, బాగానే వస్తుంది, ఏదో ఒకటి నడిపిస్తారు. ఎవరు లేరు మా వాళ్ళు, అటు సైడ్ కూర్చొని పాట పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాం. ఇంకా మేము ఇంకా లంచ్ అయితే చేయలేదు. ఇంకా మా వాళ్ళు చూడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళేమో చేసుకుంటారు. ఇక మా వాళ్ళు చూడండి ఎంజాయ్ అయితే చేస్తారు. బ్రేకప్ అందరు సిట్టింగ్ చేసిర్రు ఒక్క ప్లేస్లో. సో అందరు గుంపుగానే ఉన్నారు. పాటు ఇప్పటిదాకానే మా అన్నయ్య వాళ్ళు వచ్చిర్రు. సో వాటర్లో అయితే ఆడుతున్నారు, స్విమ్మింగ్ పూల్లో. ఇప్పుడే అన్న వాళ్ళు వచ్చిరని చెప్పేసి మా వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు. ఇక డ్రెస్అప్ అయితే వేసుకుంటారు లోపల. 12 కావడానికి 2 minutes ఉంది. సో మా వాడు అయితే రెడీ అయితే అయ్యిండు. సో ఎల్లో కలర్ షర్ట్ కనిపిస్తుంది, ఆయననే బర్త్డే బాయ్. సో లోపలనే సెలబ్రేట్ అయితే చేస్తున్నాం. సో కేక్ అయితే రెడీ అయితే చేసిర్రు మా వాళ్ళు. మా బర్త్డే బాయ్ నానే బర్త్డే బాయ్. సో మా ఫ్రెండ్స్ అందరికీ షూట్ అని చెప్పేసి వీడియో తీసుకుందామని చెప్పి స్టాండ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడైతే నైట్ అయింది కదా. సో ఫైర్ క్యాంపింగ్. సో చల్లగా ఉంది కదా, మా ఫ్రెండ్స్ అయితే ఇక ఫైర్ క్యాంపింగ్ అని చెప్పేసి కూర్చున్నారు. సో మనం ఎక్కడికైతే వెళ్దాం. మా అన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ అయితే మనకి ఫైర్ క్యాంపింగ్ వెళ్దాం. మా వాళ్ళు అయితే గుంపు కూర్చున్నారు. టైం 6:30 అట్లా అవుతుంది. సో మా వాళ్ళందరూ వండుకోరో లేదో చూద్దాం, ఎట్లా వండుకోరో మీకైతే చూపిస్తాను. లెట్స్ గో. సో మార్నింగ్ మా వాడు చూడు ఎట్లా వండుకోండి మంచిగా ఫ్రెష్. బాయ్ చూడ ఏమో ఊహించుకుంటుండే, అందుకే ఇట్లా పెట్టిండు. మా అన్న అయితే పిలుస్తుంది, అసలు తీస్తలేరు. మా ఊళ్ళో ఏసీ వేసుకుని అసలు అట్లనే వేసుకొని వండుకున్నట్టున్నారు. ఎంత పచ్చిగా లాక్ ఉంది ఇది, అసలు లోపల కూడా పోవడానికి వస్తుంది. చూసాను ఇంట్లో కూడా ఏసీ బాగా వేసుకొని పని చేసుకోవాలి, మర్చిపోయారు వీళ్ళు. చల్లగా ఉంది. మాల్ చాలా పండుగరు డ్రీమ్లో ఉన్నా మొత్తం అయితే. నెక్స్ట్ రూమ్లో చూసేవారు, రూమ్ లాక్ అయినట్టుగా ఉంది.
ఇగో ఈ రూమ్ కూడా ఇగో మొత్తం అయితే మబ్బు ఉంది. లేచిండు, అందరైతే వండుకుంటారు. మార్నింగ్ పీస్ఫుల్ చాలా బాగుంది, అందుకే పైకి వచ్చిన. సో ఇది గ్లాస్ కూడా చల్లగా అయింది. ఇక మీరు చూస్తారా మొత్తానికి ఈ నైట్ అంతా చాలా కూల్గా ఉండే, దానికి ఇట్లా అయిపోయింది మొత్తం. ఇక చల్లగా అయింది. సో మర్చిపోయింది ఏంటంటే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో సూర్యుడు అయితే ఇప్పుడే వచ్చాడు. ఇందులో ఫ్రంట్ నుంచి చూపిస్తే కనిపిస్తలేదు. సో ఇంకా సూర్యుడు అయితే ఇప్పుడే వచ్చాడు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో గాయస్ ఈ రూమ్స్ అన్నీ చూపించినా కదా. సో పైకి కూడా వెళ్ళాం, మనం రూమ్ అయితే చూసినాం. కానీ ఇక్కడ నేను ఒకటి చూపించలే, ఒక రూమ్ ఉంటే ఉంది, చూద్దాం మనం. సో రూమ్ ఏం రూమో ఏందో తెలియదు నాకైతే. కిచెన్ అని చెప్పారు, ఏమంటే మనం వండుకోవడానికి ఏమైనా ఉంటుందిగా. సో ఫ్రెండ్స్ కానీ అట్లా మామూలుగా అయితే చిన్నగా ఉంది, మన ఇంట్లోలాగా ఉన్నట్టుగా ఉంటుంది. లోకల్లా సిలిండరు, గ్యాస్ మామూలు అయితే ఏం వండలేరు, ఎందుకంటే బిర్యానీ అక్కడి నుంచో చేయించుకొని వచ్చారు. సో చూసారుగా. సో ఏముంది ఇంకా ఇక్కడ సైడ్ ఇక బాత్రూమ్లు అవి ఇవన్నీ కింద పడిపోతున్నా ఆల్మోస్ట్. ఇది మెయిన్, ఇది ఒక బాత్రూమ్. సో మెన్ అండ్ ఉమెన్, ఇగో మెన్ అండ్ ఉమెన్. సో ఈ బాత్రూమ్ కూడా చూద్దాం మంచిగా ఉందా లేదా. నార్మల్గా మంచిగా ఉంది. ఫైర్ క్యాంపింగ్ అయితే ఇంకా వస్తూనే ఉంది. నైట్ పెట్టినాం కదా. ఓడేమో వేస్తుంది, ఏదో అల్లా కాలుస్తుంది, పొగలు అయితే వస్తున్నాయి. గాయస్ సో మా వాడు ఆ డోర్ బంద్ చేసుకోరు కదా, మా వాడు అయితే ఇప్పుడు వచ్చిండు బయటికి. వచ్చిండు మార్నింగ్ చూపిస్తాం మంచిగా. మా వాడు ఇప్పుడే బయటకు వచ్చి చూసాం. మన వాడు బ్లాక్ అయితే తీసిండు, కొంచెం ఇచ్చగా వండుకోరు. మన బర్త్డే బాయ్ ఇట్లా మంచిగా వండుకుంది. అలాకేంచి అయితే ఇద్దరైతే వెళ్ళారు, మా వాడు ఇట్లా కూర్చుండు. మా బర్త్డే బాయ్ అందరు ఇంట్లల్లో పోతుండు. మనం చూసాం, మన బర్త్డే బాయ్ దగ్గరికి వెళ్దాం. సో కాఫీ టీలు అయితే ఏం తాగాలి, అసలు పళ్ళు కూడా తోమలేదు. సో ముందు చెప్పలేదు కదా మీకు, ఇప్పుడే లేచి లాగ్ తీస్తున్నా. మా వాడైతే ఫైర్ క్యాంపింగ్ దగ్గర మంచిగా కూర్చున్నాడు ఎచ్చగా. మా వాడు తొందరగా లేస్తలేరు వీళ్ళు అసలు. అగో సో గాయస్ నైట్ అయితే ఫ్యూ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిర్రు ఇంటికి. అయితే బాక్స్ తీసుకొచ్చి ఎట్లా కూడా లేస్తలే వాడు. మా వాళ్ళందరు బాక్స్ అయితే పెట్టిరు, అయినా కూడా లేస్తలేరు. లేచినా కూడా సుస్తుగా కూర్చుంటారు, కోమా చేస్తారు. నెక్స్ట్ రూమ్ లా మా వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ డాన్స్ మళ్ళా ఆయన కోమాలో ఉన్నాడు, లేస్తలేడు వాడు. కొంచెం సుస్తు, మనం గ్యాంగ్ లో కూడా ఒకడు ఎవడైనా ఒకడు సుస్తుగా ఉంటాడు. ఎట్లా వండుకొని వాడు అయితే అస్సలు ఇంటలేడు. ఎట్లా ఆడుతారు చూడు మా వాళ్ళు, టింగ్ 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 టింగ్. మా వాడు చూడగో ఎట్లా బెడ్షీట్ తోటి ఆడుతుంది. ఇక మార్నింగ్ మా వాడు చల్లగా ఉండాలి, ఇంకా చల్లగా ఉండాలని చెప్పి స్విమ్మింగ్ పూల్ లో దిగిండు. మంచిగా మా వాడు ఒక్కడే స్విమ్మింగ్ చేస్తుండు, ఇంకెవ్వరు లేరు స్విమ్మింగ్ పూల్. మొత్తానికైతే అయిపోయింది కామర్స్ మరి. సో ఇంటికైతే వెళ్తున్నాము. బాయ్.